49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు. సాఫీగా వెళ్తున్న వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఓ రోజు ఆ అమ్మాయి మాట్లాడడం ఆపేసింది. ఎన్నిసార్లు కాల్స్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగినా లాభం లేదు. నెలలు గడుస్తున్నా సమాచారం లేదు. చివరికి అతనంటే ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఇది తట్టుకోలేక అతను మనస్తాపానికి గురయ్యాడు. సరే, అయిందేదో అయిపోయిందని అనుకున్నాడు. రిలేషన్లో ఉన్న సమయంలో తన ప్రియురాలకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ పక్కా ప్లాన్ వేసి మరీ అతన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది ఆ యువతి. ఈ ఘటన గట్కేసర్ పరిధిలో ఆదివారం కలకలం రేపింది. ఇంతకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ఆ యువతి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? అతను చెప్పే విషయంలో నేను ఏ రోజు అమ్మాయి కానీ డిస్టర్బ్ చేయకు, మా అంకుల్ ఆంటీకి మా అత్త మామ కూడా నువ్వు ఏ రోజు ఫోన్ చేయకు, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తా తమ్ముడు అని చెప్పి నీట్గా చెప్పిండు. సరే అన్న ఎప్పుడు ఇస్తారు మీరు అంటే గంటలు మాట్లాడి, నా దగ్గర హిస్టరీ ఉంది. గంటలు మాట్లాడి మొన్న లాస్ట్ మండే ఆర్ ట్యూస్డే నీకు అమౌంట్ ఇచ్చేస్తా అని చెప్పిండు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లికి చెందిన కీసర అవినాష్ రెడ్డి, ఫిర్యాదిగూడ బుద్ధానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అరోషికారెడ్డి అలియాస్ అన్షితారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. 2016 నుంచి 2021 వరకు వీరి మధ్య స్నేహం, ప్రేమ కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అన్షితారెడ్డి తన అవసరాల కోసం అవినాష్ రెడ్డి వద్ద 25 లక్షలు తీసుకుంది. ఈరోజు మార్నింగ్ 9 o'clock ఒక 5-6 మెసేజ్లు పెట్టి, ఎక్కడున్న బ్రదర్ ఈరోజు నీ అమౌంట్ సెటిల్ చేస్తా అది ఇది అని చెప్పి చెప్తే, నేను ఇట్లానే ఉన్నా చెప్పండి ఎక్కడ రావాలి అంటే, ఇట్లా వందన దగ్గర రండి, నేను ఆల్రెడీ గట్కేసార్లోనే ఉన్నా, వందన దగ్గరికి రండి అని చెప్పిన. నేను సరే అని చెప్తే వందన దగ్గరికి నాకన్నా ముందే వచ్చేసింది ఆయన. నేను దాని తర్వాతనే వచ్చినాక పార్కింగ్లో కారు పెట్టి ఆయన బయట పార్కింగ్ చేసి లోపల పార్కింగ్ చేసిన. లోపల పార్కింగ్ చేసి నేను కార్ దిగి నడుచుకుంటూ వచ్చేసిన. ఆయన బయట నిలబడి అప్పటికి నాతో కాల్ రోడ్ మీద నడుచుకుంటూ మాట్లాడుతున్నాను. బ్లూ టీషర్ట్ వేసుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత అన్షితారెడ్డి అతన్ని దూరం పెట్టి మాదాపూర్లో ఉండే సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్తో స్నేహం ఏర్పరచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి ఆమెతో విభేదించి తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కోపం పెంచుకున్న అన్షితారెడ్డి ఎలాగైనా అవినాష్ రెడ్డిని అంతం చేయాలని భావించి చక్రధర్ గౌడ్తో కలిసి కిడ్నాప్కు పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గట్కేసర్లోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ వద్దకు వస్తే తీసుకున్న డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో అవినాష్ రెడ్డి అక్కడకు రాగానే అప్పటికే అక్కడ తన అనుచరులతో కలిసి మాటు వేసి ఉన్న చక్రధర్ గౌడ్ అవినాష్ రెడ్డిని కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో స్థానికులు గమనించి అక్కడికి రాగా కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. అవినాష్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకొని గట్కేసర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు చక్రధర్ గౌడ్, కారు డ్రైవర్ మామిండ్ల గౌతమ్ను ఫిర్యాదుగూడలో అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. అయితే చక్రధర్ గౌడ్కు అప్పటికే పెళ్లై 2 సంతానం ఉన్నట్లు అన్షితారెడ్డిని ఆర్య సమాజ్లో వివాహమాడినట్టు తెలుస్తుంది. ఆయన మాట అన్నాడు. ఆ మాటగానే నీది చెప్పాలి నీది చెప్పాలి అంటే ఏందన్నా చెప్పు, ఏమో అనుకుంటున్నావు చెప్పు అంటే, అయిపోతుంది ఈరోజు నీ కథ ఏందో అయిపోతుంది అని ఒకటే మాట అన్నాడు ఆయన ఏందేమో అంటున్నావు అని నేను అనేలోపే, అంటే వాళ్ళు మనుషులు వెనకాలకి వెళ్ళి ఆయన సైడ్ మిర్రర్లో చూసేసుకున్నారు. మనుషులు డోర్ ఓపెన్ చేసి దగ్గరకు వస్తారని, నీ కథ అయిపోతుంది అనేలోపే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా గొంతుకి అతక పెట్టేసింది ఆయన. నేను చేయి ఇట్లా తీసేలోపు బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నారు ఎవరు. వాళ్ళు కూర్చొని పట్టేసుకున్నాను. ఒక ఆయన చేయి పెట్టి గుంజేసుకున్నాడు. ఒక అతనేమో డోర్ తీయకుండా, నేను డోర్ అన్లాక్ చేసి డోర్ ప్రెస్ చేస్తున్నాను, బయటికి చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఆయన ప్రెస్ చేస్తున్నాడు లోపలికి. అట్లానే మరోవైపు అన్షితారెడ్డి కూడా అవినాష్ రెడ్డిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అవినాష్ రెడ్డి, అన్షితారెడ్డి కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోలను, వీడియోలను తన ప్రమేయం లేకుండా అవినాష్ సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్షిత. కేసు నమోదు చేసిన పోలీసులు అవినాష్ని విచారిస్తున్నారు.